హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో రాసి ఉసిరి, పెద్ద ఉసిరి అంటారు కదండి, ఆ ఉసిరి కొబ్బరికాయ చట్నీ చేసి చూపిస్తాను. దీనికి 3 పచ్చిమిర్చి, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక కొబ్బరికాయని ఈ విధంగా నేను మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి కూడా తీసుకోండి. ఇదిగోండి ఉసిరికాయలు అంటే ఇవ్వండి అనమాట. గింజ తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని జీలకర్ర, ధనియాలు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోండి. ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇందులో నేను కొబ్బరి మిక్సీ పట్టాను అనమాట. అందులోనే ఇవి కూడా మిక్సీ పట్టేసుకుంటాను. అయితే మిగతావేమీ మనం ఫ్రై చేయకూడదు, పచ్చివే వేసేస్తున్నాను. ఎందుకంటే ఇవి విటమిన్ సి ఉంటుంది కదండి, వేడి చేస్తే పోతుంది. అందుచేత పచ్చి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు కూడా వేసాను, వెల్లుల్లి కూడా వేసానండి. తర్వాత ఈ ఉసిరి ముక్కలు వేసేసుకోండి. అది ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే చింతపండు వేయలేదు, ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి. మీకు ఈ పులుపు చాలదు అనుకుంటే చింతపండు వేసుకోండి. ఇవన్నీ ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత కొబ్బరి వేసుకోండి. కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమాత్రం వేయకండి అసలు. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది టిఫిన్స్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుందండి. హెల్దీ కూడా, విటమిన్ సి ఉంటుంది. అలాగే కొబ్బరి కూడా హెల్త్కి మంచిది. దీన్ని ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే. కొబ్బరిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందండి, ప్రోటీన్ కూడా ఉంటుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అవి చిట్టుపట్లాడిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని పోపు అంతా ఫ్రై అయిన తర్వాత పోపుని మిక్సీ పెట్టుకున్నటువంటి చట్నీలో వేసి కలిపేయడమేనండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ చట్నీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఉసిరి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.